అందరు కావాలి. ఈ తల్లిదండ్రులు మన ఇంట్లో వచ్చి చెప్తే మాత్రమే మనం వింటాం. ఒక మందిరం ఉంటే అనేకులు వచ్చి దేవుని మాటలు విని రక్షణ పొందుతారు. అంటే మన ఆత్మీయ సంతానం ఏంటంటే తెలుసా, ఇతరులు రక్షణ పొందుతారు. ఏంది చెప్పండి, ఏంది చెప్పండి, ఇతరులు మన ద్వారా ఇతరులు రక్షణలోనికి రావడం. ఇక్కడ రక్షణ పొందాలని. అయితే దీనిలారా గమనించండి, మనం అంతా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయనకు ఒక మందిరం కావాలి. ఇప్పుడు దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఎందుకంటే దేవుని పని కొరకు మనం ఆలోచన చేసినప్పుడు అది కంపల్సరిగా జరుగుతుంది. ఇక్కడ అదే అంటుండు, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుందా ఇక్కడ పరిచర్య. ఇప్పుడు దేవుని ఆలోచన ఉండొచ్చు, వీళ్ళ కొరత ఎట్లా, ఇల్లు ఇంత